తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు కేసీఆర్ ఏం చేసిండో, తెలంగాణకు ఏం చేసిండో. మీరు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరన్నీ చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వల్ల మేము జరిగిందా లేదా అని తెలుసు. మీరిచ్చిన హామీలను నమ్మి అధికారంలో పెట్టిండ్రు. మరి ఆ హామీల మీద దృష్టి పెట్టండి, తొందరగా అమలు చేయండి, హామీలను నెరవేర్చండి. సంతోషం. మేము కష్టపడి తెలంగాణ తెచ్చింది, తెలంగాణ గురించి కొట్లాడింది, తెలంగాణ గురించి జైలుకు పోయింది, తెలంగాణ బాగుపడాలని. సరే, మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మాకన్నా మీరు ఇంకా బాగా చేస్తారని మిమ్మల్ని నమ్మిరు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత డెవలప్ అయింది. మరి వీళ్ళు ఇంతకన్నా ఇంకా బాగా చేస్తామన్నారు. 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇస్తే బంగారం ఇస్తామన్నారు అడిషనల్గా. 3,000 రూపాయలు వికలాంగులకు ఇస్తే 6,000 ఇస్తామన్నారు. ప్రతి నెలకు 2,000 ఇస్తామన్నారు. రైతు బంధు 14,000 ఇస్తామన్నారు. అన్నప్పుడు ఎవరికైనా కానీ, ఏ రైతుకు కానీ, ఏ రైతు బిడ్డకు కానీ, ఏ పేద బిడ్డకు కానీ, ఏ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ, అరే ఇంతకన్నా ఎక్కువ ఇస్తున్నారు కదా, ఇంకా నేను బాగుపడతా అనేటువంటి ఆశతో వేసిండ్రు. మరి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మీరు దృష్టి పెట్టండి. అంతేగాని మేము చేసినవి తప్పులు ఒప్పులను కూడా తప్పులు చూపిస్తూ దయచేసి ప్రజలకు చేయకండి. మీరేం చేస్తారో చూస్తాం కదా, ముందుంది కదా, ఇంకా ముందుంది ముసల్లా పండుగ అంటారు, అట్లా ముందుంది. చేస్తే చాలా సంతోషం, చేయలేదనుకో 10 సంవత్సరాలు ఇన్ని చేస్తేనే ప్రజలు ఇంకా కావాలనుకున్నారు. కానీ మేము చేసింది కూడా చేయకుండా, కొత్తగా చేయకుండా ఉన్నది వీకేసింది అనుకో, మరి ప్రజలు హర్షిస్తారా? ఆలోచన చేయాలి. కనుక దయచేసి ఒక పాలమూరు బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారునిగా, ఉద్యోగంలో ఉండి ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టినా, జైళ్ళలో పెట్టినా, మా సహచర ఉద్యమకారుడు దేవిప్రసాద్ గారు, స్వామిగౌడ్ గారు, విఠల్ గారు, మేమంతా ఉద్యోగంలో ఉండి కూడా కొట్లాడినోళ్ళం. విద్యార్థి దశలో అంజనేయులు గారు కానీ, మా తమ్ముడు బాలు కానీ, ఇంకా ఎంతోమంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఆ రోజు ఎవరెవరు ఉద్యమం చేసిండ్రో, ఎవరెవరు చేసిండ్రో అవన్నీ ప్రజలకు తెలుసు. కానీ ఇవాళ మరి మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉండి ఇంకా బాగా చేసే సంతోషం. కానీ కేసీఆర్ గారిని పరిపాలనను తిట్టుకుంటూ పోతే ప్రజలు హర్షిస్తారని మాత్రం తప్పది. పాలమూరు ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. 3 నెలల్లో నీళ్ళు వస్తాయి. ఆ కాలంలోకి మీరు పేరు పెట్టుకోండి, సంతోషం. ఎప్పుడు పిలిచినా మేము వస్తాం. ప్రతి రిజర్వాయర్ని సందర్శించండి. ఏ రిజర్వాయర్ ఎంత పనింది, ఇంకా ఎంత కంప్లీట్ కావాలా, దాని మీద దృష్టి పెట్టండి. మేము 5-6 నెలల్లో నీళ్ళు ఇస్తామని చెప్పినాం, మీరు 2 నెలల్లో నీళ్ళు ఇవ్వండి.